అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి ఫ్రమ్ జీజేసి మంచిర్యాల్. కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్స్ వాళ్ళకి RDBMS లో యూనిట్ 5 PLSQL పార్ట్ 2 ఈరోజు వివరంగా తెలుసుకుందాం. దీంట్లో మొదటగా మనం ఇటరేటివ్ కంట్రోల్స్ అనే వాటి గురించి చూద్దాం. A sequence of statements can be executed any number of times using loop constructs. Loop can be broadly classified as simple loop, for loop, while loop. అంటే ఇటరేటివ్ కంట్రోల్స్ మనకు ముఖ్యంగా 3 రకాలు. మొదటిది సింపుల్ లూప్, రెండవది ఫర్ లూప్, మూడవది వైల్ లూప్. లూప్ స్టేట్మెంట్ హెల్ప్స్ ఇన్ రన్నింగ్ ద కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎన్ టైమ్స్. అంటే లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవుతుంది అనే దాని గురించి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు మనం సింపుల్ లూప్ గురించి నేర్చుకుందాం. సింపుల్ లూప్ షుడ్ బి ప్లేస్డ్ బిఫోర్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద సీక్వెన్స్ అండ్ కీవర్డ్ ఎండ్ లూప్ ఆఫ్టర్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద సీక్వెన్స్. అంటే లూప్ అనేది ఎక్కడ బిగిన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఈ లూప్స్ అనేవి రన్ అవుతుంది. సో వీటి యొక్క సింటాక్స్ మనకి లూప్, సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఎండ్ లూప్. లూప్ ని మొదటగా డిఫైన్ చేస్తాం అండ్ దాంట్లో సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఎండ్ అవుతుంది అని ఎండ్ లూప్ ద్వారా వీటిని మనం డిక్లేర్ చేసి చూపిస్తాం. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గా డిక్లేర్ ఏ నంబర్ ఈక్వల్ టు 100 బిగిన్ లూప్ ఏ ఈక్వల్ టు a plus 25 exit when a equal to 250 end loop dbms output dot print line to character end. సో దీని ద్వారా ఏంటంటే మనకు లూప్ 100 నుంచి స్టార్ట్ అవుతుంది, 25 తోని ఇంక్రిమెంట్ అవుతూ లాస్ట్ కి 250 దగ్గర ఎండ్ అవుతుంది అని చెప్పి ఈ సింపుల్ లూప్ అనేది మనకి డిక్లేర్ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ ది మనకి వైల్ లూప్. అంటే ఫర్ లూప్ లో స్టార్టింగ్ ఎంత ఉంటుంది, మధ్యలో ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది అండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మనకి ఫర్ లూప్ లో తెలుస్తుంది. కానీ వైల్ లూప్ లో కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ స్టేట్మెంట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఎన్ని టైమ్స్ స్టేట్మెంట్ జరుగుతుంది అనేది మాత్రం మనకి ఎప్పుడు కూడా తెలియదు. ఇక్కడ వైల్ లూప్ లో ద వైల్ లూప్ స్టేట్మెంట్ ఇంక్లూడ్స్ ఏ కండిషన్ అసోసియేటెడ్ విత్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, ద సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ until the condition false. If the condition is false, the loop is bypassed and the control passes to the next statement. దీని యొక్క సింటాక్స్ చూద్దాం. while కండిషన్ లూప్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎండ్ లూప్. అంటే వైల్ అనేది ఓన్లీ కండిషన్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యే స్టేట్మెంట్ ని మనం వైల్ లూప్ ద్వారా చేసుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ గా డిక్లేర్ ఐ నంబర్ ఈక్వల్ టు 0, జే నంబర్ ఈక్వల్ టు 0 బిగిన్ వైల్ I less than or equal to 100 loop j equal to j plus 1, I equal to I plus 2 end loop dbms output dot line to character j end. అంటే లూప్ అనేది కండిషన్, ఇక్కడ కండిషన్ ఏంటి, I less than or equal to 100. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ మనము ఫర్ లూప్ గురించి నేర్చుకుందాం. The number of iterations in a for loop is known before the loop gets executed. The for loop statement specifies a range of integers to execute the sequence of statements once for each integer. అంటే స్టార్టింగ్ ఎక్కడ అవుతుంది, ఎండింగ్ ఎక్కడ అవుతుంది, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఎంతసేపు జరుగుతుంది అనేది మనకు ఫర్ లూప్ లో తెలుస్తుంది. దీని యొక్క సింటాక్స్ ఎగ్జాంపుల్
Declare begin for I in 1 to 2. For loop. Update order info set complaint C where order ID equal to 5000. End loop. End అంటే మనకు ఇది స్టార్టింగ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే ఫర్ ఐ వాల్యూ స్టార్టింగ్ దగ్గర 1 ఉంది. 1 దగ్గర నుంచి ఎక్కడి వరకు ఆర్డర్ లాస్ట్ 5000 అయ్యే వరకు అంటే ఒకటి ఒకటి ఇంక్రిమెంట్ అవుతూ అప్ టు 5000 వరకు ఇది మనకి జరుగుతుంది. అంటే దీంట్లో లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకు ఈజీగా ఐడెంటిఫైడ్ అవుతుంది. నెక్స్ట్ ది సీక్వెన్షియల్ కంట్రోల్స్. The go-to statement allows us to branch to a label unconditionally. The label which is enclosed by double angle brackets must precede and executable SQL statements or a PL SQL block. When executed, the go-to statement transfer control to the labeled statement or block. సో ప్రీవియస్ గా మనం నేర్చుకున్న ఫర్ లూప్ లో గానీ వైల్ లూప్ లో గానీ కండిషన్ మీద డిపెండ్ అయి ఒకసారి 2 సార్లు అనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ సీక్వెన్షియల్ కంట్రోల్ లో గోటు అనేది కంప్లీట్ గా ఆ బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్ లోకి జంప్ అవుతుంది. సో వీటినే సీక్వెన్షియల్ కంట్రోల్స్ అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్ గా డిక్లేర్ కాస్ట్ ప్రైస్ డాట్ మినీ ప్రైస్ పర్సెంటేజ్ టైప్ begin std price into cost from price where product id is select product id from product where product c equal to shampoo if cost is greater than 7000 then go to updation and if updation update price set minimum price 6999 where product id equal to 111 and if అంటే మనది ప్రోడక్ట్ షాంపూ అయితే దాని కాస్ట్ గ్రేటర్ దాన్ 7000 అయితే అక్కడ నుంచి జంప్ అయి మళ్ళీ ఇక్కడికి రావాలి. అంటే కంట్రోల్ ని సీక్వెన్స్ గా చేస్తూ జంప్ అవుతూ వచ్చే స్టేట్మెంట్స్ నే మనం గో టు స్టేట్మెంట్ అని అంటాం. సో దీంతోని ఇటరేటివ్స్ ఆర్ కంప్లీటెడ్ కంట్రోల్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఎర్రర్ కండిషన్స్ ఇన్ PLSQL is treated as an exception. There are 2 types of exceptions. ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే తప్పు జరిగినప్పుడు దాన్ని రెక్టిఫై చేసి దాన్ని కరెక్షన్ చేసే దాన్ని ఎర్రర్ హ్యాండ్లింగ్ అని అంటారు. సో దేర్ ఆర్ 2 టైప్స్. దీంట్లో ఎర్రర్స్ అనేవి ఎర్రర్ అంటే తప్పు, దాన్ని కరెక్షన్ చేయడం. సో ఇవి మనకు 2 టైప్స్ గా ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. ప్రీ అంటే ముందుగానే డిఫైన్ చేయబడి ఉంటాయి. రెండవది యూజర్ డిఫైన్. యూజర్ డిఫైన్ అంటే యూజర్ రాస్తున్నప్పుడు తప్పు జరిగే వాటిని యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అని అంటారు. అండ్ ఎక్సెప్షన్ ఈజ్ రేజ్డ్ వెన్ అన్ ఎర్రర్ అకర్డ్. ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక తప్పు జరిగినప్పుడు. ఇన్ దట్ కేస్ నార్మల్ ఎక్సెప్షన్ స్టాప్స్ and the control is immediately transferred to the exception handling part of our PLSQL block. తప్పు జరిగినప్పుడు ఆ తప్పును కంట్రోల్ చేయడానికి ఈ ఎక్సెప్షన్స్ వస్తాయి. ఈ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ద్వారా మన తప్పును మనము సరి చేసుకోవచ్చును. అండ్ ఎక్సెప్షన్ ఈస్ రేజ్డ్ implicitly when a PLSQL program violates Oracle roots. సో ఈ ఒరాకిల్ రూట్స్ అనుగుణంగా వీటిని మనం తయారు చేయబడి ఉన్నాయి. బిగిన్, దీని యొక్క సింటాక్స్ ని మనం ఇప్పుడు చూద్దాం. బిగిన్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఎక్సెప్షన్ వెన్, ఎక్సెప్షన్ నేమ్, దెన్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఎండ్
సో వీటిని మనం వైల్ లూప్ ఉపయోగించి రాసినాం. వైల్ కండిషన్, దెన్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూటెడ్, అండ్ at last it ends. So now we will see the example. Declare price, item, actual cost, price, percentage, type. Begin. Select actual price into price from item where quantity equal to 678. Exception. When no data found, then DBMS output the line item missing end. అంటే మనము వెతికినప్పుడు అందులో అలాంటి ప్రోడక్ట్ లేకపోతే అది మనకు ఒక ఎక్సెప్షన్ లాగా కనిపిస్తుంది. అది ఎండ్ ద్వారా ఐటమ్ అందులో మనకి లేదు అని చెప్పేసి ఎండ్ ద్వారా దాంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. నెక్స్ట్, ఈ ఎక్సెప్షన్స్ లో ఏమేం టైప్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం డిక్లేర్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ లో మొదటగా నో డాటా ఫౌండ్ అంటే దిస్ ఎక్సెప్షన్ ఈజ్ రేజ్డ్ వెన్ సెలెక్ట్ స్టేట్మెంట్ రిటర్న్స్ నో రోస్. సో మనం ఇచ్చిన టేబుల్లో ఏం రోస్ లేకపోతే నో డాటా ఫౌండ్ అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్, కర్సర్ ఆల్రెడీ ఓపెన్. This exception is raised when we try to open a cursor which is already open. ఒకసారి ఓపెన్ చేసి ఉండి మళ్ళీ ఓపెన్ అనే దాన్ని మనం క్లిక్ చేసినప్పుడు ఈ ఎక్సెప్షన్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్, డూప్లికేట్ వాల్యూ ఆన్ ఇండెక్స్. దిస్ ఎక్సెప్షన్ ఈస్ raised when we insert duplicate values in a column which is defined as unique in index. ఆల్రెడీ ఒకసారి ఒక నంబర్ తోని ఇచ్చిన తర్వాత సేమ్ అదే మళ్ళీ రిపీటెడ్ గా చేస్తే దాన్ని మనం డూప్లికేట్ అంటాం. అంటే రెండోసారి రిపీట్ అయింది అని దీని యొక్క అర్థం. అలా రిపీట్ కాకుండా ఉండాలి అనే దానికోసం దీనిని యూజ్ చేస్తాం. నెక్స్ట్, స్టోరేజ్ ఎర్రర్. This exception is raised if PLSQL runs out of memory or if the memory is corrupted. అంటే యారేస్ గానీ ఏమైనా మనం స్టోర్ చేసినప్పుడు ఇచ్చిన సైజ్ కంటే ఎక్కువగా ఇచ్చినప్పుడు స్టోరేజ్ ఎర్రర్ అనేది అక్కర్ అవుతుంది. మనం ఏ స్టోరేజ్ ఎంత వరకు తీసుకోవాలి, అరే 5 అని అన్నప్పుడు 5 వరకు మాత్రమే వాల్యూస్ ఇవ్వాలి, అంతకంటే ఎక్కువగా ఇవ్వద్దు. అంతకంటే ఎక్కువగా ఇచ్చినప్పుడు స్టోరేజ్ ఎర్రర్ అనేది మనకి అక్కర్ అవుతుంది. ప్రోగ్రామ్ ఎర్రర్. ద ఎక్సెప్షన్ ఈజ్ రైజ్డ్ if PLSQL has an internal problem. ప్రోగ్రామ్ లో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమైనా జరిగినప్పుడు మనకు ఈ విధమైన ప్రోగ్రామ్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్, జీరో ఎర్రర్. దిస్ ఎక్సెప్షన్ ఈజ్ రేజ్డ్ when we try to divide number by 0. ఒక నంబర్ ని 0 తో డివైడ్ చేసినప్పుడు జీరో ఎర్రర్ అనేది అక్కర్ అవుతుంది మనకు. Invalid cursor. This exception is raised when we violate cursor operation. For example, when we try to close a cursor which is not open. అంటే ఓపెన్ చేయకుండా క్లోజ్ చేస్తున్నప్పుడు ఇన్వాలిడ్ కర్సర్ అనే దాన్ని మనకు అక్కర్ అవుతుంది. నెక్స్ట్ వన్, లాగిన్ denied. This exception is raised when we try to enter Oracle using invalid username and password. లాగిన్ లోకి మనం SQL లోకి ఎంటర్ అవుతున్నప్పుడు లాగిన్ లో పాస్వర్డ్ గానీ యూజర్ నేమ్ గానీ తప్పుగా ఇచ్చినప్పుడు లాగిన్ డినైడ్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్, ఇన్వాలిడ్ నంబర్. This exception is raised if the cursor is character string to a number fails because the string does not represent valid number. For example, inserting John for a column of type number will erase this exception. మనము నంబర్స్ ఇచ్చి క్యారెక్టర్స్ ని ఎంటర్ చేసినప్పుడు కానీ క్యారెక్టర్ డాటా టైప్ ఇచ్చి నంబర్స్ ని ఎంటర్ చేసినప్పుడు కానీ ఇలాంటి ఎక్సెప్షన్స్ అనేవి మనకి అక్కర్ అవుతుంటాయి. టూ మెనీ రోస్.
raised when the select into statement returns more than one row. ఒక్కటి కంటే ఎక్కువ రోస్ ని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు టూ మెనీ రోస్ అనే ఎక్సెప్షన్ మనకి అకర్ అవుతుంది. when others then slash star, the last expression in the exception will go unhandled. A PLSQL can have only one other handler. Next, user defined exceptions. సో ఇంత ముందు మనం ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ గురించి నేర్చుకున్నాం. ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ ఏదన్నా అక్కర్ జరిగినప్పుడు సిస్టమ్ లో దాని గురించి ఆల్రెడీ రాయబడి ఉంటుంది. అలాంటి తప్పు జరిగినప్పుడు ఈ విధమైన ఎక్సెప్షన్స్ మనకి అక్కర్ అవుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండడానికి యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అనే వాటిని మనం చేస్తాం. యూజర్ తప్పుల ద్వారా చేస్తే అది యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అనేది జరుగుతుంది. A user defined exception should be declared and raised explicitly by a raise statement. It can be declared only in the declaration part of the PL/SQL block. Syntax: exception name exception. The syntax for a raise statement follows raise exception name. Example: declare 0 price exception price number 8, 2 begin. Select actual price into price from item where order ID equal to 40. If price equal to 0 or price is null, then raise 0 price. And if exception where 0 price, then DBMS output line raised 0 price exceptions. అంటే నంబర్ ని మనం తప్పుగా ఇవ్వడం వలన ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అనేవి మనకి జరుగుతున్నాయి. PLSQL program commands. PLSQL program to display the current date declare today date. సో క్యాపిటల్ DATE అనే దాని వల్ల డేట్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని యొక్క సింటాక్స్ ఇక్కడ చూద్దాం. బిగిన్ టుడే డేట్, SYS డేట్ అంటే సిస్టమ్ డేట్, DBMS అవుట్పుట్ డాట్ పుట్ లైన్ టుడేస్ డేట్ ఈస్ అంటే ఈ రోజు డేట్ ని డిస్ప్లే చెయ్యి అని చూపిస్తున్నా. DBMS అవుట్పుట్ డాట్ పుట్ లైన్ టుడేస్ డేట్ అంటే ఇది డేట్ ని మనం ప్రింట్ చేయడానికి ఈ విధంగా దాన్ని మనం ఉపయోగిస్తున్నాం. సో అవుట్పుట్ టుడే డేట్ ఈస్, సో ఈ రోజు మనకు డేట్ ఏముంటుందో ఆ డేట్ మనకు ఇక్కడ అది డిస్ప్లే చేసి చూపిస్తుంది. సో అవుట్పుట్ లో మనకు ఇది 18th October 2007 అంటే ఆ రోజు చేసిన డేట్ కనుక ఆ రోజు మనకు అక్కడ కనిపిస్తుంది. PLSQL ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మనకు కమాండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా దాని కింద మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇఫ్ నో అవుట్పుట్ అపియర్స్ యూజర్ SQL సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే ఈ విధంగా మీకు చూపిస్తుంది. సెట్ పౌజ్. సో యూజింగ్ SQL కమాండ్స్ ఇన్ PLSQL ప్రోగ్రామ్స్. Category purpose example can be used in PLSQL programs. సో దీంట్లో మనకు SQL లో 3 రకాల కమాండ్స్ ఉంటాయి. DDL, DML, ట్రాన్సాక్షన్ కంట్రోల్. క్రియేట్ అండ్ మోడిఫై డేటాబేస్ ఆప్షన్స్ అనేవి DDL లో ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ గా క్రియేట్, ఆల్టర్, డ్రాప్. సో can be used in PLSQL అంటే no. DML కమాండ్స్ manipulates data values in tables. దానికి ఎగ్జాంపుల్ గా మనము సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సో ఇవన్నింటిని మళ్ళీ మనం PLSQL లో కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ది ట్రాన్సాక్షన్ కంట్రోల్. ఆర్గనైజ్ DML కమాండ్స్ ఇంటూ లాజికల్ ట్రాన్సాక్షన్స్. సో లాజికల్ గా ఉపయోగించే కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ ఇవన్నింటిని కూడా మళ్ళీ మనం PLSQL దాంట్లో కూడా యూజ్
చేయొచ్చు. Next one is database triggers. A database trigger is a stored procedure that is fired when an insert, update or delete statement is issued against the associated table. అంటే మనం చేసిన వాటిని తీసేయడానికి డేటాబేస్ ట్రిగ్గర్స్ అనేసి. సో మనం సేవ్ చేసుకుంటూ పోతూ ఉంటే దాంట్లో డాటా ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటిది మనకు అవసరం లేనప్పుడు వాటిని ట్రిగ్గర్స్ యూజ్ చేసి తీసేయొచ్చు. సో పర్పస్ ఆఫ్ ట్రిగ్గర్స్ టు జనరేట్ డాటా ఆటోమేటికల్లీ, టు ఎన్ఫోర్స్ కాంప్లెక్స్ ఇంటిగ్రిటీ constraints, to customize complex security authorization, to maintain replicate tables, to audit data modifications. దీని యొక్క syntax: create or replace trigger name before, after, insert, update, delete on table name for each statement, for each row, when condition. Parts of triggers. So a database trigger has three parts, namely a trigger statement, a trigger body, a trigger restrictions. Trigger statement constraint: the trigger statement specifies the DML statements like update, delete and insert and if, and fire the trigger body. Trigger body: it is PL/SQL block that is executed when a trigger statement is issued. Trigger restrictions. So types of triggers. Triggers are categorized based on when they are fired: before, after, for each row, for each statement. Before, after. If the user includes before option, Oracle fire the trigger before executing the trigger statement. For each row statement. For each row statement option, when include in create trigger, syntax specifies the trigger fires once per row. By default, a database trigger files for each statement. Enabling and disabling triggers. An enabling trigger executes the trigger's body if the trigger statements is issued by default. Triggers are enabled. A disabled trigger does not execute the trigger body even if the trigger statement is issued. So the syntax is alter trigger name, disable. Example: SQL alter table trigger trig disable, to disable all triggers associated with this. So thank you one and all and giving me this golden opportunity. So thank you for the Board of Intermediate and Commissioner, and thank you for giving me this opportunity and telecasting this video in the DD channels and national channels like Saptagiri. Thank you one and all.